హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 బ్లూ ఓటెక్ చాప్టర్ 30 వచ్చేసింది. చాప్టర్ పేరు ఆల్ దెమ్ న్యూసెన్స్ అనమాట. యాక్చువల్లీ రీసెంట్గా తిరుమలకి వెళ్ళాను ఫ్యామిలీతో, ఒక చిన్న ట్రిప్ అనమాట. అప్పటి నుండి థ్రోట్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల వాయిస్ క్లియర్గా లేదు. డాక్టర్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారు. బట్ వీడియో చిన్నగా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నా వాయిస్ తేడాగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాప్టర్ కవర్ మీద మాముషి ఉన్నాడనమాట. ఈ డిజైన్లో వాడి చేతుల కంటే ఆడి గడ్డమే పెద్దగా ఉంది. సో మెయిన్ చాప్టర్లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. సో మాముషీలన్నీ ఒక్కసారిగా కొనహ మీద అటాక్ చేసి ఉంటాయి. కొంతమంది మాముషీలతో టీమ్ 10 వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క కూబో ఏమో షికమారిని ఇంటర్గేట్ చేయడానికి పిలవమని చెప్పుంటాడు. ఈ చాప్టర్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ చాప్టర్లో చోచో తన చేతిని చాలా పెద్దగా చేసి ఈ మాముషీలని నేలకేసి అప్పడంలాగా కొట్టేసి ఉంటుంది. బట్ మీకు లాస్ట్ చాప్టర్లో చెప్పింది గుర్తుంటే మాముషి కళ్ళు డెస్ట్రాయ్ అయితే మాత్రమే అవి మల్టిపుల్గా స్ప్లిట్ కావు. అందుకే బొరుటో అండ్ కవాకి కళ్ళని టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. బట్ చోచో అటాక్తో అది పాసిబుల్ కాదు కాబట్టి అక్కడున్న మాముషీలన్నీ మల్టిపుల్గా స్ప్లిట్ అయిపోవడం స్టార్ట్ చేస్తాయి. అవన్నీ కలిసి ఒక్కసారిగా టీమ్ 10 మీద అటాక్ చేయడానికి వస్తుంటే సడన్గా హిమవారి ఒక టెయిల్డ్ బీస్ట్ బాంబ్ని వాటి మీద లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది చూసి చోచో అండ్ షికడా ఇద్దరు షాక్ అవుతారు. షికడా కోపంగా ఆ అటాక్ యూజ్ చేయాల్సింది విలేజ్లో కాదు స్టూపిడ్ అని తన షాడో పారాలిసిస్ జుట్సుని యూజ్ చేసి వాటన్నిటిని ఒక బాల్ లాగా కవర్ చేసి చోచో నా బాల్ని గాల్లోకి విసరమని అడుగుతాడు. తను దాన్ని చాలా ఎత్తులోకి విసిరేస్తుంది. విసిరిన తర్వాత హిమవారి తన టెయిల్డ్ బీస్ట్ అటాక్ని ఆ బాల్ మీద యూజ్ చేస్తుంది. దెబ్బకు ఆ బాల్ పీస్ అయిపోతుంది అనమాట. సో పాత హిమవారికి అండ్ తన పవర్స్ అవేకన్ చేసిన హిమవారికి చాలా డిఫరెన్స్ వచ్చేసింది. అండ్ మీకు గుర్తుంటే హిమవారి లోపల ఉన్న కురామా అండ్ హిమవారి ఇద్దరు ఒకటే. తనకు హ్యూమన్ టెయిల్డ్ బీస్ట్ హైబ్రిడ్. సో అందుకే తను డైరెక్ట్గా ఒక టెయిల్డ్ బీస్ట్ బాంబ్ని యూజ్ చేయగలుగుతుంది. సో ఆ బ్లాస్ట్ అయిపోయిన తర్వాత హిమవారి షికడాయ్ వాళ్ళకి సారీ చెప్తుంది. సారీ చెప్పగానే షికడాయ్ తిడతాడు, ఇక్కడ సారీ దేనికి పనికిరాదు, నిన్ను సపోర్ట్ చేయడానికి మేము ఎప్పుడూ నీ పక్కనే ఉండం. సో ఇలాంటిది మళ్ళీ విలేజ్లో చేయకు అని అంటాడు. తను మాట్లాడుతూ ఉండగానే వీళ్ళ వెనకాల నుండి కొంతమంది మాముషీలు టౌన్లోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాయి. అవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంటాయి అన్నమాట. అవి మల్టిపుల్గా స్ప్లిట్ అయిపోవడం ఇనోజిన్ మ్యాప్లో చూసి కాషిన్ కోజికి అండ్ షికమారుకి ఇన్ఫార్మ్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు కూబో ఏమో షికమారుని పిలవండి, నేను ఇంట్రాగేట్ చేయాలి అని చెప్పుంటాడు. కానీ సాయి మధ్యలోకి వచ్చి విలేజ్ మీద అటాక్ జరుగుతుంది అండ్ బొరుటోని కూడా చూసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విలేజ్లో అటాక్తో మీకు కూడా డేంజర్ ఉండొచ్చు. సో కాసేపు మనం దీన్ని ఆపుదామా అని అంటే కూడా కూబో ఒప్పుకోడనమాట. ఏం జరిగినా ఇప్పటికిప్పుడే నిజం తెలిసిపోవాలి. సో షికమారుని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సిందిగా ఆర్డర్స్ పాస్ చేయండి అని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఇలా మందలుగా విడిపోతున్న మాముషీల గురించి షికమారు డెల్టాకి, సారదాకి, బొరుటోకి అండ్ మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అండ్ వాళ్ళతో నేను ఒక తప్పు క్యాల్కులేషన్ వేసాను, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అవి తక్కువ నెంబర్స్లో ఉన్నప్పుడే మనం మాముషుల్ని అంతం చేయగలమని చెప్పి మీ అందరినీ స్ప్లిట్ అవ్వమని చెప్పాను. అవి మల్టిపుల్గా స్ప్రెడ్ అయిపోయాయి అండ్ విలేజ్ మొత్తం స్కాటర్ అయి ఉన్నాయి. బ్యాటిల్ నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అవ్వబోతుంది. అలా అని మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం టాక్టిక్స్ మార్చబోతున్నాం. ఇప్పటి వరకు సివిలియన్స్ మీద అటాక్ చేసినట్టు అండ్ సివిలియన్స్ ఇంజ్యూర్ అయినట్టు ఎటువంటి రిపోర్ట్స్ అందలేదు. నాకు తెలిసి మనకు అందిన ఇంటెల్ ప్రకారం కోనహాని డెస్ట్రాయ్ చేస్తే జ్యూరాకి నచ్చదు కాబట్టి అవి చాలా లిమిటెడ్గా డ్యామేజ్ చేస్తున్నాయి. ఎవరు వాటిని రెచ్చగొట్టినంతసేపు ఖచ్చితంగా అటాక్ చేయవు అని అంటాడంతే. ఇంతలోనే తనకి సెన్సరీ యూనిట్ నుండి మెసేజ్ వస్తుంది, కూబో మిమ్మల్ని ఇంట్రాగేషన్ రూమ్కి రమ్మంటున్నారు అని. దానికి షికమారు నేను ఒక ఇంపార్టెంట్ మిషన్లో ఉన్నాను, విలేజ్ అటాక్లో ఉంది అని చెప్పండి అని అంటే ఇంతలోనే కూబో డైరెక్ట్గా షికమారుతో మాట్లాడతాడు. షికమారు, నేను నీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నేను లార్డ్ దైమోని రిప్రజెంట్ చేస్తూ వచ్చాను. నువ్వు నా ఆర్డర్స్ని ధిక్కరించావంటే డైరెక్ట్గా దైమోని ధిక్కరించినట్టు. సో నన్ను ఇంకా వెయిట్ చేయించడం మానేసి నా దగ్గరికి ఫాస్ట్గా రా. కాదని రాలేదంటే ఈ విలేజ్ దైమో కోపాన్ని చూడాల్సి వస్తుంది అని అంటాడు. యాక్చువల్లీ ఈ దైమోస్ హిడెన్ లీఫ్ విలేజ్కి మనీ పరంగా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా హెల్ప్ చేస్తారనమాట. సో ఆ ఫండ్స్ కట్ చేస్తామని చెప్పి భయపెడుతున్నాడు. సో బ్యాక్ టు ద చాప్టర్. కూబో ఇచ్చిన వార్నింగ్ని కాషిన్ కోజీ విని ఇనోజిన్కి చెప్తాడు. ఇంతలో బొరుటో షికమారుతో నేను సెక్టర్ డి సౌత్ వెస్ట్ దగ్గర అందరూ మాముషుల్ని క్లియర్ చేశాను, టీమ్ 10 ఉన్న ప్లేస్కి వెళ్తాను అని అంటాడు. కానీ రిటర్న్లో తనకి ఎటువంటి రెస్పాన్స్ రాదు. ఏమైంది అని అనగానే దానికి షికమారు నేను వింటున్నాను, కానీ నాకు మధ్యలో వేరే ఇంటర్ఫిరెన్స్ ఉంది అని చెప్పి బొరుటోతో అంటాడు. కానీ ఇంతలోనే బొరుటోని హిడెన్ లీఫ్ షినోబీస్ క్యాప్చర్ చేస్తారు. తనను ఒక థ్రెడ్ని యూజ్ చేసి క్యాప్చర్ చేస్తారనమాట. అండ్ తనని పట్టుకున్న విషయం సెన్సరీ టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తారు. బొరుటోని పట్టుకున్న తర్వాత ఒక షినోబి బొరుటో చేతిలో ఉండే కత్తిని పట్టుకుంటాడు. అలా పట్టుకోగానే తన చాక్రా అంతా డ్రైన్ అయిపోవడం స్టార్ట్ చేస్తుంది. సో సుమిరెక్ కొత్తగా యాడ్ చేసిన ఫీచర్ ఇదే అన్నమాట. తన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంటే ఆ షినోబి ఆ కత్తిని కింద పడేస్తాడు. పడేగానే బొరుటో కత్తున్న ప్లేస్కి టెలిపోర్ట్ అయ్యి వాళ్ళ ట్రాప్ నుండి తప్పించుకొని
కత్తి చేతిలోకి తీసుకొని, మీ అందరికీ ఒక అడ్వైస్ ఇస్తాను. మీకు గనుక ఆ షింజూస్ కనిపిస్తే ఇక్కడ నుండి ఫాస్ట్గా పారిపోండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఆ మాముషీలు సిటీ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. డైరెక్ట్గా 1-on-1 వైవా అడిగినట్టు ప్రతి ఒక్క మాముషి ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈడర్ డీటెయిల్స్ గురించి కనుక్కోవడానికి ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు షికమారు సారాదా అని అడుగుతాడు, ఇందుకే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనే. దానికి సారాదా, మీరు చెప్పినట్టుగానే ఇవి మైండ్లెస్గా డిస్ట్రక్షన్ ఏం చేయట్లేదు, కానీ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అనేసరికి దానికి షికమారు, సరే వాటిని ఫాలో అవుతూ ఉండండి, ఏమైనా చేంజ్ జరిగితే నాకు రిపోర్ట్ చేయండి అని చెప్తాడు. ఆ తర్వాత ఇనోజిన్ నేను ఇంట్రాగేషన్ రూమ్కి వెళ్తున్నాను, నేను కూబోతో మాట్లాడాలి. సో నీ మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ మ్యాప్ని నేను కాసేపటి వరకు మానిటర్ చేయలేను. ఒకవేళ ఏదైనా చెప్పేది ఉంటే వర్బల్గా లొకేషన్స్ గురించి చెప్పు, లేదంటే డైరెక్ట్గా నువ్వే కమాండ్ తీసుకో అని అంటాడు. అది విని ఇనోజిన్ భయపడేసరికి, నువ్వేం టెన్షన్ పడకు, ఈ మామూషి నంబర్స్ పెరగడం వల్ల వాళ్ళు హొకాగే ఆఫీస్ దగ్గరికి కూడా వచ్చేసారు. హొకాగే ఆఫీస్ మీద అటాక్ జరిగితే మేబీ తను రీకన్సిడర్ చేసే ఛాన్స్ ఉంది అని అంటాడు. ఇంతలోనే టోడ్ ఫామ్లో ఉన్న కాషిన్ కోజీ తనంత తక్కువ అంచనా వేయకు, ఫస్ట్ ఈ టోడ్ని నీ బాడీ లోపల పెట్టుకో అని అంటాడు. దానికి షికమారు, అయితే నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని అంటాడు. దానికి కాషిన్ కోజీ ఇనోజిన్తో, కాసేపు ఈ మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సుని ఆపు అని అంటాడు. దానికి ఇనోజిన్, నేను గనుక ఆపేస్తే ఎవరితో కమ్యూనికేట్ చేసుకోలేరు కదా అని అంటే దానికి కాషిన్ కోజీ, ప్రస్తుతానికైతే ఏం చేయలేం, మనం ఈ కూబో అనే ప్రాబ్లం నుండి బయటపడాలంటే మనం వేరే జుట్సు యూజ్ చేయాలి అని అంటాడు. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకునే లోపల షికమారు కూబో దగ్గరికి వెళ్తాడు. నువ్వు నన్ను చాలాసేపు వెయిట్ చేయించావు షికమారు అని అంటే దానికి షికమారు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పుడు కోనాహా ఎమర్జెన్సీలో ఉంది, మనం దీన్ని ఫాస్ట్గా అయిపోగొట్టగలుగుతామా అని అంటే దానికి కూబో, అది నీ చేతుల్లోనే ఉంది, నువ్వు నిజం ఫాస్ట్గా చెప్పాలి, నాకు స్టార్టింగ్ నుండే నీ మీద అనుమానంగా ఉంది, నువ్వు ఆ బరుటోకి హెల్ప్ చేస్తున్నావు అని అంటే దానికి షికమారు, ఏది పడితే అది మాట్లాడకండి, మీరెంతకీ దేని బేసిస్ మీద నన్ను అనుమానిస్తున్నారు అని అడిగితే దానికి కూబో, బాగానే యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నావు, బట్ నాకు బాగా తెలుసు బరుటోకి హెల్ప్ చేస్తుంది నువ్వే, ప్రస్తుతానికి దీనికి ఎవిడెన్స్ దొరకపోయినా ఏదో రోజు దొరుకుతుంది, నువ్వు గనక నీ తప్పుల్ని ఫాస్ట్గా ఒప్పుకుంటే నీకు కొంచెం తక్కువ పనిష్మెంట్ ఇస్తాను అని అంటాడు. ఇంతలోనే షికమారు కేప్ లోపల నుంచి టోడ్ బయటకు వస్తుంది. హైడౌట్లో ఉన్న ఇనోజిన్ అక్కడున్న ఒక టోడ్ మీద మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుని యూజ్ చేస్తే షికమారు దగ్గరున్న టోడ్ ఆ పవర్ని కూబో మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. దెబ్బకి ఇనోజిన్ కూబో మైండ్లోకి వచ్చేస్తాడు. మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సు సక్సెస్ఫుల్ అవుతుంది. సడన్గా కూబో టేబుల్ మీద పడిపోయేసరికి సాయికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఫాస్ట్గా వచ్చి కూబో బాడీని పైకి లేపితే కూబో బాడీలో ఉన్న సాయి పైకి లేస్తాడు. సాయిని చూడగానే కూబో బాడీలో ఉన్న ఇనోజిన్ సడన్గా సాయిని చూసి డాడ్ అనేస్తాడు. మళ్ళీ వెంటనే తను కూబో బాడీలో ఉన్నాడని అర్థం చేసుకుని, నేను డార్న్ మై హెడ్ అనబోయి డాడీ అన్నాను సారీ అని చెప్పి సాయితో అంటాడు. కూబోను చూసిన వెంటనే షికమారుకు మ్యాటర్ అర్థమైపోతుంది, ఇనోజిన్ మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుని యూజ్ చేశాడని. ఆ తర్వాత షికమారు బాడీ లోపల ఉన్న టోడ్ కూబో బాడీ లోపలికి వెళ్ళి ఇక్కడ నుండి ఫాస్ట్గా బయటకు పదా అని చెప్తాడు. సో వెంటనే ఇనోజిన్ యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంట్రాగేషన్ చేసి నేను చాలా అలసిపోయాను, కాసేపు బ్రేక్ తీసుకుందాం, నేను బయట వెళ్ళేసి వస్తాను అని చెప్పి సాయితో అంటాడు. సాయి కూడా తనతో పాటే వస్తూ ఉంటా, నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు, ఇంకా నేను బ్రేక్ తీసుకొని యూజ్ ఉండదు, మీరు ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళగానే ఇనోజిన్, ఏదో పిచ్చిగా చేసేసాను, ఇప్పుడేం చేయాలో చెప్పు అని అంటే కాషిన్ కోజీ తనని రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్ళు అని అంటాడు. కాషిన్ కోజీ చెప్పినట్టుగానే ఇనోజిన్ తన బాడీని రూఫ్ టాప్ మీదకి తీసుకెళ్తాడు. కాషిన్ కోజీతో, నువ్వేం ప్లాన్ చేస్తున్నావో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఇదంతా రిస్కీ కదా, చాలామంది మాముషిస్ ఈ వైపే వస్తున్నారు, ఒకవేళ ఇతనికి ఏమైనా అయితే పరిస్థితి ఏంటి అని అంటాడు. దానికి కాషిన్ కోజీ ఏదో అంటాడనమాట. ఇనోజిన్ విని, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు జోక్ చేయట్లేదు కదా అని అంటాడు. దానికి కాషిన్ కోజీ, లేదు కోబుని చంపేయని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు షికమారు సాయితో, సారీ సాయి, నేను ఇప్పుడు వెళ్ళడం తప్ప నాకు వేరే దారి లేదు, నాకు కొంచెం పనుంది అని అంటే దానికి సాయి, ఆగు షికమారు, ఏం జరుగుతుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఇనోజిన్ని ఏమేమి చేయిస్తున్నావు, నేను ఇంకా షాక్లోనే ఉన్నాను, కూబో ఐస్ చూస్తే నాకు అర్థమైంది తను ఇనోజిన్ మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సులో ఉన్నాడు, చెప్పు షికమారు, ఇంతకీ ఏం జరిగింది అని అంటాడు. సాయి అలా అడగగానే షికమారుకి ఏం చెప్పాలో అర్థం కాదు. కట్ చేస్తే ఇంకోవైపు కాషిన్ కోజీ కూబో బాడీలో ఉన్న ఇనోజిన్ని బిల్డింగ్ పై నుండి జంప్ చేయమని అడుగుంటాడు. నువ్వు ఊరికే అంటున్నావు కదా అని కాషిన్ కోజీతో అంటే దానికి కాషిన్ కోజీ, లేదు నేను ఇప్పుడు ఎథిక్స్ గురించి లేకపోతే ఇంకో దాని గురించి డిబేట్ చేయను, బాగా ఆలోచించు, కూబో మనకి ఫ్యూచర్లో ఎప్పటికీ ప్రాబ్లంగానే ఉంటాడు, ట్రాన్స్మిషన్ లేదు కాబట్టి ఈ మ్యాటర్ నీకు నాకు మాత్రమే తెలుస్తుంది, సో ఖచ్చితంగా ఎవిడెన్స్ కూడా ఉండదు, తనని చంపేయని అంటాడు. ఇంతలోనే అక్కడికి ఒక మాముషి వస్తాడనమాట. ఇనోజిన్ వెనక్కి తిరిగి చూస్తే మాముషి, హే నీకు ఎయిడా అనే ఆమె ఎక్కడుందో తెలుసా అని అడుగుతాడు. సడన్గా టోడ్ ఆ మాముషి మీద అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేయగానే మాముషి కోపంగా చాలా మందిగా స్ప్లిట్ అయిపోతాడు. ఏంట్రా నీకు చావాలనుందా అని అడుగుతాడు.
అండ్ ఇక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుందన్నమాట. సో కాషిన్ కోజీ ప్లాన్ చేసే కూబోని చంపించబోతున్నాడు. అండ్ మెయిన్ టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఈ మాముషీలు మల్టిపుల్గా స్ప్లిట్ అయిపోతే వాళ్ళని ఎలా ఆపుతారు ఏంటి అనేది మనకి నెక్స్ట్ చాప్టర్లోనే తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.